మీరు మోడీ గారు ఏం లాలుచిపడ్డారో, మోడీ గారు మిమ్మల్ని ఏం బెదిరించారో, మీరు ఆయన ఏం బెదిరించారో ఏమో నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను మీరు గోదావరిలో కలిపేశారు. పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కమిషన్ల కోసమో మరొక దానికోసమో, ఇప్పటికైతే అమరావతి కోసమో నాకు తెలియదు. కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించబడ్డాయి అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పం వల్లే ఇవి ప్రారంభమయ్యాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమి ప్రారంభం కాల. చెబుతున్నాడు వెలుగొండ మేమే చేసాం, శంకుస్థాపన నేను చేశాను, నేనే ప్రారంభిస్తానని. వెలుగొండ కానీ మరొక ప్రాజెక్టు కానీ ఏదైనా సరే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగొన్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించి ఇవన్నింటినీ కూడా పూర్తి చేయాలని తలంపుతో చేసినటువంటి మహానుభావుడు. ఇవాళ వచ్చి ఏదో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని నమ్మొద్దని ఇవాళ శాసనసభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అసత్యాలను సత్యాలుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. వీటిని మీరు గమనించాలని నేను మరొకసారి చెప్తున్నా. పోలవరం అనేటువంటి ప్రాజెక్టు సర్వనాశనం కావడానికి, అది డిలే కావడానికి, ఇవాళ కేవలం 41.15కు మాత్రమే పరిమితం కావడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాలు అంటే ఆయన సీనియర్ మోస్ట్ తప్పు నిర్ణయాలు అంటే ఏంటి? అమరావతి గారు నిన్నగాక మొన్న వచ్చి డయాఫ్రమ్ వాలంటే 39 వాళ్ళు తప్పు కదా అన్నారు. నేను చెప్పేది నిజం, నమ్మండి. మొత్తం టోటల్గా ముంచేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, టోటల్గా సర్వనాశనం చేసేస్తున్నారు. భజన చేసే కార్యక్రమం తప్ప మరొకటి లేదు. ఎవ్వరు, నేను మనవి చేస్తున్న ప్రపంచంలో ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ది ప్రాజెక్ట్స్. ప్రపంచంలో ఎవ్వరు డయాఫ్రమ్ వాల్ అనేది కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా వెయ్యరు బాబు. నది డైవర్షన్ లేకోకుండా అది నది మధ్యలో ఏ కట్టడమో కట్టరు బాబు. అవి మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు, దేవినేని ఉమ్మగారు చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళ అసెంబ్లీలో ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వనాశనం చేసింది నారా చంద్ర ఇగో నాకు చెప్పేదండి, మొత్తం నాకే తెలుసు అంతా. ఇంజనీరింగ్ ఏం తెలుసు, గాడిద గుడ్డ అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు వాళ్ళు. అందువల్లే అదేమంటే ఇక్కడ చెప్తున్నాడు గిన్నీస్ బుక్ రికార్డు అంట. నిజమే, గిన్నీస్ బుక్ రికార్డే. వరుసలు వేసి పారేశారు బిల్లు చేసుకోవడానికి, ఎన్నో క్యూబిక్ మీటర్లు వేసేసి గిన్నీస్ బుక్ రికార్డు అని ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఫ్రంట్ పేజీలో వేసుకుని సంతోషపడేటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేకపోగా ఈ ప్రాజెక్టుని అతి డిలే చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసి అది అంతా మాట్లాడతా నేర్చుకోలే ధ్యాస లేదు. అవన్నీ మాట్లాడకూడదు. నాకు సభ్యత సభలో హుందాతనాన్ని పాటించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మా మీద మాట్లాడి ఎన్ని నేను మాట్లాడను, సభలో హుందాగా ఉండాలంటాడు. అన్ని మాట్లాడేసి అమరరామబాబుకి ఏం తెలియదని చెప్పి, ఆయన కొత్తగా మంత్రి వచ్చి ఆయనకి ఏం తెలియదని చెప్పి మాట్లాడే మాటలు చేశారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలని, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని. సరే, నాకు తెలిసి వాళ్ళు సక్రమంగా చేస్తే వెరీ సూన్ ఇట్ కెన్ స్టార్ట్. ఎందుకంటే రెండవ డయాఫ్రమ్ వాల్ వేయటానికి కూడా నిపుణులు అంగీకరించారు. రెండో డయాఫ్రమ్ వాల్ వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రెండో డయాఫ్రమ్ వాల్ వేసిన తర్వాత ఇప్పుడు, ఎందుకంటే ఇంకోటి కూడా మనం చేస్తున్నాం, ఈ సందర్భంగా చెప్పాలి, మేమేమీ చేయలేదంటున్నారు. అసలు స్పిల్వేని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. 5 సంవత్సరాల్లో స్పిల్వేని గేట్లు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. మా టైంలో 5 సంవత్సరాల్లో గేట్లు పెట్టింది, స్పిల్వే కంప్లీట్ చేసింది, నది డైవర్షన్ ని కంప్లీట్ చేశాం. అంటే స్పిల్వేతో పాటు కింద ఉన్నటువంటి భాగాన్ని, పైలట్ ఛానల్ని, పైన ఉన్న ఛానల్ని మొత్తాన్ని, డైవర్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. అది మన అనిల్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను కొంత మంత్రిగా ఉన్నప్పుడు 2 కాఫర్ డ్యాములు కూడా డయాఫ్రమ్ వాల్ 2 కాఫర్ డ్యాములు వదిలేశారు కదా, ఆ 2 కాఫర్ డ్యాములు కూడా మా టైంలోనే పూర్తి చేశాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు మేం చేస్తే నేను 72% చేశాను, 72% ఒక అంకోయిట్ తీసుకొచ్చి అద్భుతంగా చెప్పి అది ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వేసేసి దాన్ని ప్రజలు నమ్మమనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సర్వనాశనం చేశారు. మేము దాన్ని సక్రమంగా పూర్తి చేసేటటువంటి ఒక సిద్ధాంతపరంగా, ఒక సైంటిఫిక్గా వాటిని పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ వచ్చాం.